కాకినాడ జిల్లాలో మోటార్ సైకిల్ దొంగతనాలపై పోలీసు ఉక్కుపాదం మోపారు. కాకినాడ అర్బన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 2 ముద్దాయిలను పోలీసు అరెస్ట్ చేశారు. మొత్తం 2,20,000 రూపాయల విలువగల 3 మోటార్ సైకిళ్లను రికవరీ చేసినట్లు 3 టౌన్ ఎల్ఎన్ఓ పోలీసు వెల్లడించారు. కాకినాడ గౌరవ జిల్లా ఎస్పీ గారు శ్రీ బిందుపాద గారి ఆదేశాలను అనుసరించి నేరాల నివారణ కోసం పోలీసు యంత్రాంగం గట్టిగా కృషి చేస్తుంది. దీనిలో భాగంగా మోటార్ వెహికల్ దొంగతనాలకు పాల్పడుతున్న దూరంగి గ్రామానికి చెందిన గేదెల అంజబాబు అలాగే బుద్ధ వెంకటేష్ అనే పాత నేరస్తుల్ని అదుపులో తీసుకుని వారిని ప్రశ్నించడంతో వారి దగ్గర నుంచి 3 మోటార్ వెహికల్స్, అది ఒక గ్లామర్ బండి, యూనికార్న్ బండి అలాగే పల్సర్ బండిని రికవరీ చేయడం జరుగుతుంది. ఆ రికవరీ చేసిన ప్రాపర్టీతో పాటు ముద్దాయిల్ని ఈరోజు కాకినాడ జిహెచ్ఎం కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కాకినాడలోని ప్రజలందరూ కూడా ఈ యొక్క వాహనాలని పార్క్ చేసేటప్పుడు ప్రాపర్గా లాక్ చేసుకోవాల్సిందిగా, అలాగే ఫ్రంట్ వీల్ కూడా లాక్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పోలీసు వారు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.